ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి ఒక హుడీ వేసుకున్న వ్యక్తిని చూపిస్తారు. అతను ఒకరిని చాలా కఠినంగా కొడుతుంటాడు. కానీ ఇక్కడ మనకి అతని ఫేస్ ని క్లియర్ గా చూపెట్టారు. సో ఈ సీన్ ఇక్కడికి కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఎప్పుడైతే టైమ్ ఆ లేడీకి రొటీన్ చెకప్ చేయడానికి వస్తాడో, సో అప్పుడు ఆ లేడీ అతనితో చెప్తూ ఉంటుంది ఆమె సన్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు అని. సో అప్పుడు ఆమె ఆమె స్టోరీని చెప్తుంటుంది. సో అప్పుడు ఆమె చెప్తుంటుంది, నేను నా సన్తో కలిసి ఉండేదాన్ని. సో మా దగ్గర ఎక్కువ డబ్బులు లేకుండే. సో దాని వల్ల నా కొడుకు డబ్బులు సంపాదించడానికి ప్రతి పని చేసేవాడు. సో ఎండ్ అతని దగ్గర ఏం మిగలలేదు. కానీ వడ్డీ వాళ్ళు ప్రతిరోజు డబ్బులు అడగడానికి వచ్చేవాళ్ళు. ఒక రోజు నా కొడుకు నన్ను ఇలానే వదిలేసి వెళ్ళిపోయాడు. సో నేనేం చేయలేకపోయాను. సో నేను ఆలోచించాను, నేనే ఎందుకు ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాను అని. సో దాని వల్లనే నేను కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాను. సో అప్పుడు టైం ఆమెతో చెప్తుంటాడు, మీరు పడుకోండి, నేను మిమ్మల్ని రేపు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. సో అప్పుడే అతను అక్కడ ఉన్న ఫ్లవర్స్ మీద చూస్తాడు. సో వాటిని చూసి అతనికి గ్రేట్ గుర్తొస్తాడు. ఎప్పుడైతే అతనితో గుద్దుకున్నాడో, సో ఇక్కడ గ్రేట్ అతని ఫ్యూచర్ ని చూసిన తర్వాత అతను చాలా కంగారు పడుతూ ఉంటాడు. సో అతను వెంటనే టైం కు అతని పేపర్స్ ఇచ్చి సో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ టైం నర్స్ తో అడుగుతాడు అతను ఎవరిని చూడడానికి వచ్చాడు అని. సో అప్పుడు నర్సు చెప్తుంది, సో అతను ఇక్కడ రూమ్ నెంబర్ 4 కి ఫ్లవర్స్ ఇవ్వడానికి వచ్చాడు. కానీ అతను విచ్చి వెళ్ళలేదు. సో అదంతా ఆలోచించి టైం అక్కడ నుండి వెళ్ళిపోతాడు. టైం ఎప్పుడైతే వెళ్తుంటాడో, ఇద్దరు నర్సులు మాట్లాడుకునేటప్పుడు వింటుంటాడు. అక్కడ ఒక నర్సు చెప్తుంటుంది, ఇప్పుడు డాక్టర్ టైం ఇప్పుడు డాక్టర్ నచ్చా ఇప్పుడు కూడా కలిసే ఉన్నారా? సెకండ్ ఆమె చెప్తుంటుంది, లేదు నేను విన్నాను వాళ్ళిద్దరి బ్రేకప్ జరిగింది అని. అయినప్పటికీ డాక్టర్ నచ్చా ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. అది విని సెకండ్ నర్స్ చెప్తుంటుంది, డాక్టర్ థామ్ ఇలానే ఉన్నారు. సో అతనితో ఎవరు ఉండాలనుకుంటున్నారు? అదంతా విన్న తర్వాత డాక్టర్ కి బాధ కలుగుతుంది. సో అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. టోమ్ ఎప్పుడైతే వెళ్తుంటాడో అప్పుడు అతను చూస్తాడు గ్రేట్ యొక్క ఫ్రెండ్ టైటిల్ అతని గర్ల్ ఫ్రెండ్ తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది చూసి అతని దగ్గరికి వెళ్తాడు. అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ టైటిల్ అతన్ని కోప్పడి అతని గర్ల్ ఫ్రెండ్ ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ మనకి చూపిస్తారు టోమ్ వాళ్ళిద్దరి వీడియో క్లిప్ ని రికార్డ్ చేశాడు అని. సో నెక్స్ట్ మార్నింగ్ మనకి గ్రేట్ ని చూపిస్తారు. సో అతను గూగుల్ మీద ఫ్యూచర్ చూడడానికి సెర్చ్ చేస్తుంటాడు. సో అప్పుడే అతని దగ్గర టైటిల్ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అతను సెర్చ్ చేయడం ఆపేస్తాడు. అప్పుడు టైటిల్ అతనితో అడుగుతాడు, నీ కార్ ఎలా ఉంది అని. అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, సో అతని బంప్ మీద కేవలం కొద్దిగా స్క్రాచ్ వచ్చింది, అది సరైపోతుంది. అప్పుడు టైటిల్ చెప్తుంటాడు, మరి నీ ఎగ్జామ్ సంగతి ఏంటి? అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, సో నేను ప్రొఫెసర్ కి చెప్పేశాను, సో నేను నా యాక్సిడెంట్ వల్ల రాలేకపోయాను అని. సో అతను నా ఎగ్జామ్ ని రీస్కెడ్యూల్ చేసేస్తారు. సో టోమ్ ఎప్పుడైతే కాలేజ్ వస్తాడో అప్పుడు మోడ్ అతనితో టైటిల్ ఒక గర్ల్ ఫ్రెండ్ గురించి అడుగుతుంటుంది. అప్పుడు టోమ్ చెప్తుంటాడు, సో ఆమె ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు మోడ్ చెప్తుంటుంది, సో నేను ఆమెకి లాస్ట్ నైట్ నుండి కాల్ చేస్తున్నాను, కానీ ఆమె నా కాల్స్ ని పికప్ చేయడం లేదు. సో దానికి టోమ్ చెప్తుంటాడు, లాస్ట్ నైట్ అయితే నేను ఆమెని టైటిల్ తో చూసాను. సో అప్పుడు ఆమె అతనితో కలిసి కార్ లో వెళ్ళిపోయింది. సో అతనికి తెలుసు ఇప్పుడు వ్యూ ఎక్కడుందో. సో అది విన్న తర్వాత మోడ్ వెళ్లి టైటిల్ తో అడుగుతుంది, టోమ్ చెప్పాడు వ్యూ నువ్వుతో ఉండే అని. సో దానికి టైటిల్ లేదు అని చెప్పేస్తాడు. సో అది విన్న తర్వాత టోమ్ అతని వైపు చూస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు టైటిల్ టోమ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు టోమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు నాతో ఏం కోరుకుంటున్నావు? అప్పుడు టైటిల్ చెప్తుంటాడు, నేనైతే లాస్ట్ నైట్ ఒక తప్పును సరిచేయడానికి వచ్చాను. సో నువ్వు నన్ను వ్యూ ని కలిసి ఉండడం చూసావు, కానీ దాని తర్వాత మేమిద్దరం విడిపోయాము. సో ఎవరు కూడా నీతో వ్యూ గురించి అడిగితే సో నువ్వు వాళ్ళతో చెప్పకు, సో ఆమె నాతో ఉండే అని. అప్పుడు టోమ్ చెప్తుంటాడు, నేనైతే కేవలం అదే చెప్పాను, సో ఏదైతే చూసాను. సో అప్పుడు టైటిల్ చెప్తుంటాడు, నువ్వైతే మమ్మల్ని కేవలం కొంచెం టైం వరకే చూసావు, సో నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నీకు మొత్తం తెలుసు అన్నట్టు. సో అప్పుడు డోమ్ చెప్తుంటాడు, అయితే మరి నువ్వు ఎందుకు ఇంతలా కూపడుతున్నావు? సో ఎలాగైతే నీకు తెలుసో వ్యూ ఎక్కడుందో. సో అప్పుడు టైటిల్ చాలా కోపంతో డోమ్ దగ్గరికి వచ్చి చెప్తుంటాడు, సో ఒకవేళ నువ్వు నాతో దెబ్బలు తినాలనుకోకపోతే సో నువ్వు నీ నోటిని బంద్ చేయి, సో నీకు తెలుసు కదా నేనెవరో, ఇంకా నేను నీతో ఏం చేయగలను. సో అలా చెప్పేసి అతను డోమ్ ని అక్కడే కొడుతుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనకి గ్రేట్ ని చూపిస్తారు. సో అతను యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తుంటాడు. సో అప్పుడే అతని గ్రూప్ లో మెసేజ్ వస్తుంది. సో అక్కడ వ్యూ గురించి ఎవరికి కూడా ఏం తెలియదు. సో అప్పుడు డోమ్ వాళ్ళకి అదే లాస్ట్ నైట్ క్లిప్ ని పంపించేస్తాడు. గ్రేట్ అయితే అది చూసి షాక్ అయిపోతాడు. సో అప్పుడు అతను టైటిల్ కి కాల్ చేసి చెప్తుంటాడు ఈ క్లిప్ ఏంటి అని. సో అప్పుడు టైటిల్ చెప్తుంటాడు, డోంట్ వరీ, సో నేను నీ
కాండో దగ్గర ఉన్నాను. సో అది విన్న తర్వాత గ్రేట్ అతనితో అడుగుతాడు, కానీ నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? సో దానికి టైటిల్ చెప్తుంటాడు, దీని గురించి అయితే నీకు తొందరలోనే తెలుస్తుంది. సో ఎప్పుడైతే గ్రేట్ టైటిల్ దగ్గరికి వెళ్తాడో సో అప్పుడు అతను చూస్తాడు, అతని ఫేస్ మీద గాయాలు ఉంటాయి. సో అప్పుడు అతనితో రీజన్ అడుగుతాడు. సో అప్పుడు టైటిల్ చెప్తుంటాడు, దీన్ని వదిలేసాయి, వీటిని ఎవరు లెక్క చేస్తారు? సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నీకు తెలుసా వ్యూ మిస్సింగ్ ఉంది అని? సో దానికి టైటిల్ చెప్తాడు, ఎందుకంటే ఆమె నాతోనే ఉంది, ఎందుకంటే నేను ఆమెని లాక్ చేశాను. సో దేంతోనైతే ఆమె నాతోని దూరంగా వెళ్లకుండా ఉండడానికి. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, అయితే మరి నువ్వు ఆమెకి మెసేజెస్ యొక్క రిప్లై ఎందుకు ఇవ్వడం లేదు? సో ఆమె గురించి అందరూ చాలా వరిగా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే పోలీసులు రిపోర్ట్ కూడా చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు టైటిల్ చెప్తుంటాడు, నువ్వు వదిలేసే వీటన్నిటిని, అయినప్పటికీ నా దగ్గర దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఉంది. సో అప్పుడు గ్రేట్ అడుగుతాడు, అదంతా ఏంటి? సో అప్పుడు టైటిల్ కేవలం ఒక స్మైల్ చేస్తాడు. సో అప్పుడు అతను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. సో అక్కడ అతని కార్ యొక్క డిక్కీని ఓపెన్ చేసి చూపిస్తాడు. సో అక్కడ అతను డోమ్ ని కొట్టేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. సో గ్రేట్ అయితే అది చూసి షాక్ అయిపోతాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, మనమైతే ఇతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. సో అప్పుడు టైటిల్ చెప్తుంటాడు, హాస్పిటల్? ఒకవేళ ఇతను హాస్పిటల్లో చనిపోతే? సో అప్పుడు గ్రేట్ చెప్తాడు, అయితే మరి నువ్వు ఇతన్ని ఏం చేయాలనుకుంటున్నావు? సో అప్పుడు టైటిల్ చెప్తుంటాడు, నువ్వు ఇతన్ని చంపడంలో నాకు హెల్ప్ చేయి. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, లేదు నేను ఇదంతా చేయలేను. సో అలా చెప్పేసి అతను వెళ్తుంటాడు. కానీ అప్పుడు టైటిల్ అతనితో చెప్తుంటాడు, సో నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. సో అలా చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంటుంది. సో ఈ మధ్యలోనే డామ్ కూడా లేస్తాడు. సో అప్పుడు అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. కానీ అప్పుడే టైటిల్ అతన్ని చూస్తాడు. అప్పుడు అతను ఒక బండని తీసుకొని అతన్ని కొట్టబోతాడు. అప్పుడే గ్రేట్ వచ్చి టైటిల్ ని పట్టుకుంటాడు. అప్పుడు అతను ఆ బండతోనే టైటిల్ ని కొట్టి డోమ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఇక్కడ నర్స్ గ్రేట్ తో చెప్తుంది, సో అతని ఫోర్ హెడ్ నుండి బ్లీడింగ్ జరుగుతుంది. సో ఇక్కడ గ్రేట్ కి నమ్మకం కలగదు. అప్పుడు అతని ఫోర్ హెడ్ ని టచ్ చేసి చూస్తాడు. సో రియల్ గా అక్కడ నుండి బ్లడ్ వస్తుంటుంది. సో ఎప్పుడైతే గ్రేట్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి బెడ్ మీద కూర్చొని ఉంటాడు, అప్పుడు టైం అతన్ని చూస్తాడు. సో అప్పుడు అతను నర్సుతో గ్రేట్ గురించి అడుగుతాడు. అప్పుడు నర్సు చెప్తుంటుంది, సో అతను ఇప్పుడు ఒక అర్జెంట్ కేసు ని తీసుకొచ్చాడు. అదంతా విన్న తర్వాత టైం వెళ్లి మిర్రర్ దగ్గర తనని తను చాలా బాగా రెడీ చేసుకుంటాడు. సో అదంతా చూసి ఆ నర్స్ అయితే చాలా షాక్ అయిపోతుంది. టైం ఎప్పుడైతే తిరిగి చూస్తాడో ఆ నర్స్ అతని వైపే చూస్తూ ఉంటుంది. సో అప్పుడు టైం అతనితో చెప్తుంటాడు, నాకు ఆ పేషెంట్ యొక్క చార్జ్ కావాలి. సో దానికి ఆ నర్స్ చెప్తుంటుంది, సో అతనికి హెడ్ కి దెబ్బ తగిలింది. ఇంటర్న్ అతన్ని చూస్తుంది. సో అయినప్పటికీ టైం ఆ నర్సుతో గ్రేట్ యొక్క చార్ట్ ని తీసుకుంటాడు. సో అప్పుడు అతను గ్రేట్ దగ్గర వెళ్లి అతనితో అడుగుతాడు, అతనికి ఏమైంది అని. అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, సో నా ఫ్రెండ్ కి దెబ్బ తగిలింది. సో అది విని టైం అతనితో చెప్తాడు, నేను ఏ క్వశ్చన్ అయితే అడిగాను నువ్వు దానికి ఆన్సర్ చెప్పలేదు. అప్పుడు గ్రేట్ చెప్తాడు, ఓ నాకు ఎవరో పంచ చేశారు. అప్పుడు టైం అతనితో అడుగుతాడు, నీ ఫ్రెండ్ కూడా హట్ అయ్యాడు కదా? సో దానికి గ్రేట్ అంటాడు. అప్పుడు టైం చెప్తాడు, సో మీరిద్దరు డ్రింక్ చేసి ఇదంతా చేశారా? అప్పుడు గ్రేట్ అంటాడు, లేదు మేము ఎలాంటి డ్రింక్ చేయలేదు. సో ఇక్కడ టైం గ్రేట్ యొక్క ఫోర్ హెడ్ ని చెక్ చేయడానికి అతనికి చాలా క్లోజ్ గా వచ్చేస్తాడు. సో అప్పుడు గ్రేట్ అతని లిప్స్ ని చూస్తుంటాడు. సో వాటిని చూసిన తర్వాత అతనికి ఆ లిప్స్ గుర్తొస్తాయి, ఏదైతే అతను అతని ఫ్యూచర్ పర్సన్ యొక్క చూశాడో. అప్పుడు అతను అతనితో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి కొంచెం దూరంగా జరిగిపోతాడు. అప్పుడు టైం అతనితో అడుగుతాడు, సో ఇక్కడ అందరూ ఇయర్ డాక్టర్స్ బిజీగా ఉన్నారు, అయితే మరి నేను నీ ఫోర్ హెడ్ ని స్టిచ్ చేసేస్తాను. సో దానికి గ్రేట్ అతనితో చెప్తాడు, అయితే నువ్వు ఇయర్ డాక్టర్ కాదా? అప్పుడు టైం అతనితో చెప్తాడు, నేనైతే ఒక సర్జన్. టైం ఎప్పుడైతే గ్రేట్ యొక్క ఫోర్ హెడ్ మీద స్టిచ్ చేస్తుంటాడో గ్రేట్ అయితే చూపులు అతని బాడీ మీదనే ఉంటాయి. సో ఎలాగైతే స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుందో సో అప్పుడు అతను ఫేస్ ని వేరే వైపు జరుపుకొస్తాడు. సో దీని తర్వాత అతను టైం తో అడుగుతాడు, మనం ఫస్ట్ లో కూడా కలిసామా అని. సో దానికి టైం అతనితో చెప్తుంటాడు, మనం ఫస్ట్ యాడ్ లో ఫస్ట్ లో కూడా గుద్దుకున్నాము. దానికి గ్రేట్ చెప్తాడు, ఓ దాని గురించి ఐఎమ్ సారీ. దానికి టైం చెప్తాడు, సో నువ్వు ఆల్రెడీ నాతో సారీ చెప్పావు. సో అప్పుడు గ్రేట్ చెప్తాడు, అయినప్పటికీ నీ పేరేంటి? సో అప్పుడు టైం అతనికి అతని పేరుని చెప్పేస్తాడు. సో ఎలాగైతే గ్రేట్ అతని పేరు చెప్పబోతాడు, సో అప్పుడు టైం అతనికి ఆల్రెడీ అతని పేరుని చెప్పేస్తాడు. అది విని గ్రేట్ అయితే చాలా షాక్ అయిపోతాడు. సో దానికి టైం చెప్తాడు, నేను ఆల్రెడీ పేషెంట్ యొక్క చాట్ మీద నీ పేరుని చూసాను. సో దానికి గ్రేట్ చెప్తాడు, నీ మెమొరీ అయితే చాలా బాగుంది. సో అప్పుడు టైం గ్రేట్ తో చెప్తుంటాడు, ప్రతిరోజు నువ్వు నీ వూండ్ ని
క్లీన్ చేయించడానికి రావాల్సి ఉంటుంది. సో నీ స్టిచెస్ 1 వీక్ తర్వాత రిమూవ్ అవుతాయి. అప్పుడు నేను రిమూవ్ చేస్తాను. సో అప్పుడే నర్స్ అక్కడికి వస్తుంది. సో అది విన్న తర్వాత ఆమె చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే టైం ఇదంతా వర్క్ చేయడు. సో ఇక్కడ గ్రేట్ అతనితో అడుగుతాడు, నేను నీతో ఇంకొక విషయం అడగొచ్చా? సో నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పేషెంట్ గురించి విన్నావా? సో అతను ఫ్యూచర్ ని చూడగలడు అని. సో అప్పుడు టైం అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావు? సో అప్పుడు గ్రేట్ చెప్తాడు, ఏం లేదు ఇలా అని. సో ఎక్కడైతే గ్రేటును టైటిల్ యొక్క ఫైటింగ్ జరిగిందో సో అక్కడ పోలీస్ వాళ్ళకి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. సో అక్కడ ఒక చాలా హ్యాండ్సమ్ సీనియర్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. సో అతను ఆ ప్లేస్ ని చెక్ చేస్తుంటాడు. సో అప్పుడు అతనికి ఏదైతే గ్రేట్ టైటిల్ కి రాయితో కొట్టాడో సో ఆ రాయి దొరుకుతుంది. సో నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, టోంక్లా ఆ ఆఫీసర్ దగ్గరే వచ్చి అతని బ్రదర్ గురించి అడుగుతుంటాడు. సో ఆ ఇన్స్పెక్టర్ అయితే టోంక్లాని చూసి అతని వైపే చూస్తుంటాడు. సో అప్పుడు అతనికి అతని బ్రదర్ యొక్క డెడ్ బాడీని చూపిస్తాడు. సో దాన్ని చూసిన తర్వాత అతను చాలా ఏడుస్తుంటాడు. సో ఇటువైపు మనకి గ్రేట్ ని చూపిస్తారు. సో అతను టైటిల్ కి మెసేజ్ చేస్తుంటాడు. కానీ ఇటువైపు టైటిల్ నుండి ఎలాంటి రిప్లై రాదు. కానీ అప్పుడే అతని దగ్గరికి మూడు వస్తుంది. సో అప్పుడు ఆమె అతనితో చెప్తుంది, డోన్ చెప్పాడు నువ్వు అతనికి హెల్ప్ చేసావు అని. సో దానికి గ్రేట్ చెప్తాడు, ఎందుకంటే నాకు అతని టెన్షన్ ఉండే. సో అప్పుడు మూడు అడుగుతుంది, నువ్వు ఆమెని ఎలా వెతికావు? సో అప్పుడు గ్రేట్ చెప్తాడు, టైటిల్ నాకు చెప్పాడు. సో అతను ఆమెని రూమ్ లో లాక్ చేశాడు అని. అప్పుడు మూడు చెప్తుంది, టైటిల్ నిన్ను కొట్టాడా? సో దానికి గ్రేట్ చెప్తాడు, కొంచెం. అప్పుడు మూడు చెప్తుంది, సో అయినప్పటికీ టైటిల్ మాయమైపోయాడు. సో నీకు తెలుసా అతను ఎక్కడున్నాడు? వ్యూ అతనికి అగెనిస్ట్ గా కంప్లీట్ చేసింది. సో అప్పుడు గ్రేట్ చెప్తాడు, నాకు కూడా తెలియదు అసలు టైటిల్ ఎక్కడున్నాడు. సో నైట్ లో ఎప్పుడైతే గ్రేట్ ఇంటికి వస్తాడో సో అప్పుడు అతనికి ముందు టైటిల్ కనబడతాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు నాతో ఎలా మోసం చేయగలిగావు? సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నేను నిన్ను ఎలాంటి మోసం చేయలేదు. సో అయినప్పటికీ నువ్వు డోమ్ ని చంపాలనుకున్నావు, దాని వల్లనే నేను ఆపాను. సో అప్పుడు టైటిల్ చెప్తాడు, ఎవరు చెప్పారు నేను అతన్ని చంపాలనుకున్నాను అని? సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నువ్వు అతన్ని కొట్టి కార్లో తీసుకెళ్లావు. సో నువ్వు అతన్ని చంపాలనుకోకపోతే మరి ఏం చేయాలనుకున్నావు? సో అప్పుడు టైటిల్ కి కోపం వస్తుంది. సో అప్పుడు అతను గ్రేట్ ని కొడుతుంటాడు. అప్పుడు గ్రేట్ తనని తను కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ అతను అలా చేయలేకపోతాడు. సో అప్పుడు టైటిల్ తన మెడని తీసుకుతుంటాడు. సో ఎలాగైతే గ్రేట్ చనిపోవాలనుకుంటాడో దానికంటే ముందే టైం అక్కడికి వచ్చి టైటిల్ ని కొట్టి అక్కడి నుండి వెళ్ళగొట్టేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, వాళ్ళిద్దరు ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటారు. సో అప్పుడు గ్రేట్ అతనితో అడుగుతాడు, నువ్వు హాస్పిటల్ కి వెళ్ళలేదా? సో అప్పుడు టైం అతనితో చెప్తుంటాడు, డాక్టర్ అయినందుకు నేను ఆల్ ద టైమ్ హాస్పిటల్లోనే ఉండను. సో అది విన్న తర్వాత గ్రేట్ కొంచెం ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతుంటాడు. సో అప్పుడు టైం చెప్తుంటాడు, నేను ఇక్కడ నా ఫ్రెండ్ తో కలవడానికి వచ్చాను. సో అయినప్పటికీ ఇప్పుడు ఏ అబ్బాయి అయితే నిన్ను కొట్టాడు సో అతను ఎవరు? సో దానికి టైటిల్ అతనితో చెప్తాడు, సో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో అప్పుడు టైం చెప్తాడు, నేనైతే కేవలం నీ గురించి బెంగ తీసుకున్నాను, సో దాని వల్లనే నేను అడిగాను. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నువ్వు నీ ఫ్రెండ్ తో కలవడానికి వెళ్ళు. సో డోంట్ వరీ, ఇప్పుడు నేను చాలా బాగున్నాను. అప్పుడు టైం చెప్తాడు, అయినప్పటికీ అతను మళ్ళీ వచ్చేస్తే సో దానికి గ్రేట్ చెప్తాడు, సో నా ఇల్లు ఇక్కడే ఉంది, నేను వెళ్ళిపోతాను. సో అప్పుడు టైం చెప్తాడు, మనం మన లైన్ ఐడిని ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఎప్పుడైనా నీకు ఏమైనా అవసరం పడితే. అప్పుడు గ్రేట్ ఏం చెప్పాడు. అప్పుడు టైం చెప్తాడు, సరే నువ్వు ఇవ్వాలనుకోకపోతే ఓకే. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. కానీ అప్పుడు గ్రేట్ అతన్ని ఆపేస్తాడు. అప్పుడు అతనికి అతని లైన్ ఐడిని ఇచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, కార్న్ యొక్క డిపార్ట్మెంట్ లో కొంతమంది గ్యాంబ్లింగ్ చేస్తుంటారు. ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళ కంప్యూటర్స్ మీద వైరస్ వచ్చేస్తుంది. దాన్ని చూసి వాళ్ళందరూ చాలా భయపడుతుంటారు. ఇక్కడ సామ్రాన్ సిస్టమ్ ని చెక్ చేయని చెప్తుంటాడు. కానీ అప్పుడే మనకి ఆ అమ్మాయిని చూపిస్తారు. ఆమె చాలా సస్పీషియస్ గా కనబడుతుంటుంది. ఇటువైపు డోంక్లా తన బ్రదర్ యొక్క డెత్ గురించి చాలా సాడ్ గా ఉంటాడు. అతను కార్న్ కి కాల్ చేస్తాడు. కానీ ఇటువైపు కార్న్ అయితే అతని ప్రాబ్లం లోనే ఉంటాడు. అప్పుడు అతను సామ్రాన్ తో అడుగుతాడు, నీకు తెలిసిందా ఈ సైట్ ని ఎవరు హ్యాక్ చేశారు? అప్పుడు సామ్రాన్ చెప్తుంటాడు, దీని గురించి ఇప్పటి వరకు ఏం తెలియలేదు. సో మేము దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో అప్పుడు కార్న్ చెప్తుంటాడు, కానీ ఇదంతా ఎలా జరిగింది? సో అప్పుడు సామ్రాన్ చెప్తుంటాడు, మీరు వితౌట్ షేర్ హోల్డర్ పర్మిషన్ కి వాళ్ళ ప్రాఫిట్ ని యూజ్ చేశారు. సో దాని వల్ల ఇదంతా జరగాల్సి ఉండే. సో నేను మీకు ఫస్ట్ కూడా వార్న్ చేశాను. సో నేను చైర్మన్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంది. సో అప్పుడు కార్న్ చెప్తాడు, అవసరం లేదు, ఉండనివ్వు, ఇదంతా నేను చూసుకోగలను. సో అప్పుడే అతనికి టోంక్లా నుండి కాల్ వస్తుంది. సో అప్పుడు అతని మీద చాలా అరుస్తుంటాడు. అదంతా చూసిన తర్వాత డోంక్లాకి చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటుంది. సో కోన్ వెళ్లి వాళ్ళ అంకల్ తో కలుస్తాడు. సో అప్పుడు వాళ్ళ అంకల్ అతనితో చెప్తుంటాడు, సో నాకు తెలుసు ఏ షేర్ హోల్డర్ హ్యాకర్ ని హైర్ చేశారో. సో అప్పుడు కోన్ ఆ షేర్ హోల్డర్ యొక్క నేమ్ ని అడుగుతాడు. సో దానికి వాళ్ళ అంకల్ చెప్తాడు, సో అతను చైనా యొక్క పర్సన్, సో నువ్వు వెళ్లి అతనితో మాట్లాడు. కానీ ఎప్పుడైతే విన్సెంట్ కి తెలిసిందో నువ్వు ఆ డిపార్ట్మెంట్ ని చూసుకుంటున్నావు అని,
అతను నీ గురించి ప్రాబ్లం అయిపోయాడు. సో నా దగ్గర దీని గురించి ఈజీ సొల్యూషన్ ఉంది. అప్పుడు కోన్ అడుగుతాడు ఏంటి అని. సో దానికి వాళ్ళ అంకల్ చెప్తాడు, సో ఇప్పుడు కూడా నువ్వు చాలా నేర్చుకోవాల్సి ఉంది. సో యాక్చువల్ గా అయితే ఆ అంకల్ ఆ పర్సన్ ని చంపేస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు కోన్ వాళ్ళ అంకల్ యొక్క డాటర్ తో ఉంటాడు. సో ఆమె అతన్ని చాలా సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తాం కోన్ కూడా ఆమెతో ఇంటిమేట్ అయిపోతాడు. సో ఇటువైపు మనం చూస్తాం డోంక్లా దగ్గర ఆ ఇన్స్పెక్టర్ వస్తాడు. సో అప్పుడు డోంక్లా అతనితో అడుగుతాడు, సో మీరు ఇలాగే ప్రతి ఇంటికి వెళ్లి చెక్ చేస్తారా? సో అప్పుడు ఇన్స్పెక్టర్ చెప్తుంటాడు, నేను ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అప్పుడు డోంక్లా చెప్తుంటాడు, సో మీరు నా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సో నేను బాగున్నాను. సో కానీ అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ చెప్తుంటాడు, సో నేను అష్యూర్ చేస్తాను, నేను నీ బ్రదర్ యొక్క కిల్లర్ ని వెతికి ఉంటాను. సో అప్పుడు డోంక్లా చెప్తుంటాడు, సో నేను దీనికంటే ముందు కూడా చాలా మర్డరర్స్ ని చూసాను. సో 10 years గడిచిపోయిన తర్వాత మర్డరర్స్ రిలీజ్ అయిపోతారు. అదంతా విన్న తర్వాత ఇన్స్పెక్టర్ చాలా సాడ్ అయిపోతాడు. సో దీని తర్వాత మనకి ఒక అమ్మాయిని చూపిస్తారు. సో అతని దగ్గర ఆ అమ్మాయి వస్తుంది. సో ఆమె అతనికి ఒక పెన్ డ్రైవ్ ఇస్తుంది. సో ఈ అబ్బాయి ఎవరో మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్ లోనే తెలుస్తుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.